శ్రీ గురుభ్యో నమః. కుంభరాశిలో జన్మించిన జాతకులకి 2025వ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇక 2024కి వీడ్కోలు పలికాం, 2025లో ప్రవేశించాం. రకరకాలైనటువంటి వ్యతిరేక గ్రహస్థితులు, అనుకూల గ్రహస్థితులు ఏదో అలా కొనసాగుతూ ఇంతవరకు కాలం జరిగిపోయింది 2024. ఇప్పుడు 2025లో చూస్తేనా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయో కొంతమంది చూస్తే భయపెట్టేవారు కూడా ఉన్నారు. మరి నిజంగానే అలాంటి భయపెట్టేటువంటి గ్రహ సంచార స్థితులు ఉన్నాయా అని ఒకసారి ఆలోచిస్తే గ్రహస్థితులు వ్యతిరేక గ్రహస్థితులు చాలా ముమ్మరంగా ఉన్నాయి, దాంట్లో ఏమీ అనుమానమే లేదు. కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటే బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి ముందుగా నేను ఒక గమనికలు చెప్తాను. అదేమిటంటే జనవరి 3వ తేదీన, అంటే రేపు లేదు ఎల్లుండే ఈవినింగ్, శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత శుక్రుడు, చంద్రుడు, ఆ రెండు గ్రహాలు కూడా అక్కడ కనపడతాయి. పడమర దిశలో నైరుతి అన్నాను కదా, తప్పకుండా వీక్షించండి. మేఘావృతం లేకుండా ఉంటే అదృష్టవంతులే. తిరిగి నెక్స్ట్ ఫిబ్రవరి 1వ తేదీ కూడా చూడండి. ఇక జనవరి 25వ తేదీన పంచగ్రహాలన్నీ కూడా ఒక కవాతు జరిపినట్టుగా ఉంటాయి, 5 గ్రహాలు. దానికి సపరేట్గా వీడియో మొత్తం ఆ రోజున 9 గ్రహాలని మనం వీక్షించేటువంటి అవకాశం ఉంది. దానికి ఒక వీడియో కూడా వస్తుంది. ఆ వీడియో మీద థంబ్నెయిల్ ఏముంటుందంటే 2025 ఏరియల్ వ్యూ అనే ఒక విమానం బొమ్మ ఉంటుంది. దాంట్లో ఒక పరిహారం కూడా ఉంటుంది. ఆ పరిహారం చూడటానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే నేను రాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఎప్పుడు కూడా పాయింట్ల వైపు చెప్తా. ఒక 3 పాయింట్లు, 4 పాయింట్లు, 2 పాయింట్లు చెప్పేసి ఆ పాయింట్ ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు ఇన్ని గంటల ఇన్ని నిమిషాల నుంచి అన్ని గంటల అన్ని నిమిషాల వరకు అని చెప్తుంటా. ఆ విధంగా చెప్పేసి నేను ఒక్కనే, నాకు తెలుసు, అయినో ప్రతివే. అయితే ఇదేం గొప్పగా చెప్పుకోవటం కాదండి, ఉన్న వాస్తవం చెబుతున్నాను. నాకున్నటువంటి 45 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ దుర్గణితం, దాని ఆథరైజ్ పంచాంగకర్తని. ఇక ఇలాగే 2025లో కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా మొత్తం ఒక 12 పాయింట్లలో డేట్ టు డేట్ చెప్తా, టైం టు టైం కాకుండా. ఈ డేట్ టు డేట్లో ఏ అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే అద్భుతంగా ముందుకు పోవచ్చు. జాగ్రత్తలు తీసుకోకపోతేనే మనం పోయి కొంచెం వ్యతిరేక గ్రహస్థితుల్లో ఆ మాయలో పడిపోతాం. కనుక ఇక పాయింట్కి వెళ్ళిపోదాం, ఆలస్యం అక్కర్లేదు. ఇప్పటికే 2.5 నిమిషాలు దాటిపోయింది. ఇక మొదటి పాయింట్ కుంభరాశి జాతకులకి 2025 జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు, మరియు నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 4 వరకు, తిరిగి నవంబర్ 11 నుంచి డిసెంబర్ 31 వరకు, మొత్తం 85 రోజులు. ఈ 85 రోజుల్లో ఏమిటి పరిస్థితి అంటే, లాభస్థానం, మీ యొక్క వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా చేయొచ్చు, కాంట్రాక్ట్ చేయొచ్చు, రకరకాలను చేస్తుంటారు. ఏదో కొద్ది గొప్ప డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. అది లాభస్థానం. ఆ లాభస్థానం పదిలంగా ఉన్నది, ఉంటుంది, ఉండాలి అని మీరు అనుకుంటుంటారు. ఇది తప్పు లేదు. కానీ ఈ 85 రోజుల్లో ఆ స్థానంలో ఎక్కడో కొన్ని చిన్న నులిపురుగులు ఉంటాయి. ఏమిటి? నులిపురుగులు ఉంటాయి. అందువల్ల సపోజ్ ఉదాహరణకి మంచి కాస్ట్లీ పుస్తకాలు తీసుకొచ్చేసి ఒక బీరువాలో పెట్టేసి తాళం గీలం అనేసి చెక్క బీరువా పెట్టి తాళం వేసామనుకో, ఎక్కడో లోపల చెదపురుగు పట్టింది. ఆ తర్వాత ఒక 4 నెలల తర్వాత చూస్తే ఒక్క పుస్తకం ఉండదు, ఏముండదు, మొత్తం చెదపురుగులు తినేస్తాయి. అలాగే అక్కడ చెదపురుగులు తిరిగినాయి, ఈ లాభస్థానంలో నులిపురుగులు తింటున్నాయి. ఎక్కడి నుంచి వచ్చాయి నులిపురుగులు అంటే, మీ శరీరంలోనే నులిపురుగులు ఉండొచ్చు. ఇదేమిటి, ఈ నులిపురుగులు ఉంటే లాభస్థానం ఎట్లా దెబ్బతింటుంది అని మీరు అనుకోవచ్చు. కొంచెం లోతుగా ఆలోచిస్తే ఉంది. ఒక్కోసారి మీ నిర్ణయాలు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మీ ధనస్థానం కూడా మీ నిర్ణయాల ప్రకారంగా డౌన్ఫాల్ అవుతుంటుంది. ఒక్కోసారి మీ నిర్ణయాల ప్రకారంగా అప్పర్ లెవెల్కి వెళ్తుంది. ఒక్కోసారి ఈ నులిపురుగుల కారణంగానే మీకు ఆవేశం కూడా పెళ్ళిపుకుతుంటుంది. చూసారా, ఎక్కడో కడుపులోని నులిపురుగు ఏమిటి, ఆవేశం రావటం ఏమిటి, ఏమైనా సైంటిఫిక్గా ఏమైనా ఉందంటే ఆస్ట్రాలజీలో నేను రీసెర్చ్ చేశాను. అందువలన దీంట్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఒక్కసారి ఈ రైట్ ఐ కానీ లెఫ్ట్ ఐ కానీ కొద్దిగా ఏదో కొంచెం నొప్పిగా ఉండటం కానీ, లేక చూపు మందగించడం కానీ, లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి కానీ అలాగే ఉంటుంది. అలాగే మాటలు మాట్లాడేటప్పుడు కూడా పొరపాటున
ఒక విషయాన్ని మాట్లాడబోయి దాన్ని ఇంకో రకంగా మాట్లాడచ్చు, లేదా వక్రీకరించి మాట్లాడచ్చు. కనుక టంగ్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే లాభస్థానం 85 రోజుల్లో పదిలంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. సో మొదటి పాయింట్ అర్థమైంది కదా. ఇక రెండవ పాయింట్కి వెళ్దాం. రెండవ పాయింట్ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 24వ తేదీ వరకు ఇది 55 రోజులు. వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకు 55 డేస్. ఇది ఏమిటి అంటే మీ అడ్మినిస్ట్రేషన్, మీ మేనేజ్మెంట్, మీ సూపర్విజన్ బాగా ఉంటుంది. కానీ అక్కడే పురుగులు లేవు. అక్కడ ఒక్కోసారి మీ తోబుట్టువులకు హస్తం పడేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదో ముఖ్య కార్యక్రమం ఉంటుంది, ఈ లోపల అన్నయ్య నువ్వు అర్జెంట్గా రావాలరా పని ఉంది అనేటికి, అరే మా అక్కయ్యో చెల్లయ్యో పిలిచారని చెప్పేసి ఆ పని ఆపుకొని వెళ్తారు. ఆ టైంలోనే అక్కడ కొంచెం కిరికిరి జరుగుతుంది. కనుక ఇలాంటి కిరికిరి జరిగేటప్పుడు ఒక అక్కయ్య తమ్ముడు కాదు, చిన్నాన్న కూతురు కావచ్చు, పెదనాన్న కొడుకు కావచ్చు, ఎవరైనా అంటే వాళ్ళు ఏమన్నా చేస్తారు, వాళ్ళు ఏం చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి కార్యక్రమాల కోసంగా మీతో షేర్ చేసుకుని రారా మాతో రారా 2 రోజుల పాటు ఉండరా అది ఇది అనుకుంటే ఆ 2 రోజుల్లోనే జరగరానిదంతా అక్కడ అంటే మీరు యాబ్సెంట్ అయినారు కదా. ఏమండి అక్కయ్య గారి చెల్లెలు గారి ఇంటికి పోకుండా ఒకవేళ తిరుపతి కొండకి వెళ్ళి అనుకుంటే అప్పుడు జరగదు. కేవలం తోబుట్టువులతో ఉన్నప్పుడు మాత్రమే జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి అంత లింక్ ఉందన్నమాట. మీ కుంభరాశి నుంచి 3వ స్థానం ఏమిటి? భాతృస్థానం, దాని అధిపతి కుజుడు. అలాగే మీ కుంభరాశి నుంచి 10వ స్థానం వృశ్చికం, దాని అధిపతి కూడా కుజుడే. ఆ కుజుడే వక్రంలో ఉన్నాడు. అర్థమైంది కదా. కనుక ఎంతకాలం ఉంటాడో ఫిబ్రవరి 24 దాకా 55 రోజుల పాటు ఆయన వక్రంలో ఉన్నాడు. కనుక ఇలాంటి కొన్ని వ్యతిరేకతలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కనుక అడ్మినిస్ట్రేషన్ మీకు చేస్తూ చక్కగా చేస్తూ ఒకవేళ ఏదైనా ఉంటే అన్నయ్య తమ్ముడు చల్లయ్య రామ్మ అంటే అమ్మ కొంచెం ఆగు, నేను ఇక్కడ లెక్క జమ అంతా చూసేసి అప్పుడు వస్తాను, ఏమాత్రం నేను ఇక్కడ కనుక కొంచెం అటు ఇటు వెళ్తే మాత్రం మొదటికి మేకొచ్చేస్తుంది తల్లి అని చెప్పి ఈ 55 రోజుల్లో కొంచెం వాయిదాలు వేయడానికి ప్రయత్నాలు చేయండి. ఇన్ కేస్ అమ్మ అర్జెంట్ అయితే నువ్వేరా ఇక్కడే నేను కూర్చుంటా, నాకు పని ఒత్తిడి వల్ల ఐఎమ్ అనేబుల్ టు కమ్, సో బెటర్ యూ కమ్ అని చెప్పేస్తే సరిపోతుంది. నెక్స్ట్ 3వ పాయింట్, ఇది చాలా పెద్ద పాయింటే. ఇది ఎప్పుడంటే జనవరి నెల 28వ తేదీ నుంచి మే నెల 18వ తేదీ వరకు 110 రోజులు. ఓ మై గాడ్, 110 రోజులు అంటే 3 నెలల 20 రోజులు. ఈ 3 నెలల 20 రోజులు ఏం జరగబోతున్నది అంటే దీనికి సంబంధించి మీ ధనస్థానంలో మీ రాశి కుంభరాశి, మీకు సెకండ్ హౌస్ మీ నుంచి తర్వాత రాశిలో శుక్రుడు రాహు వీళ్ళిద్దరూ సై ఆటలాడుతుంటారు. వాళ్ళిద్దరూ తోడు దొంగలు లాంటి వారు, నిజంగా మహామిత్రులు. నిజ జీవితంలో కూడా అంత గొప్ప మిత్రులు ఉండరు. కనుక ఈ శుక్రుడు ఆ రాహు మంచి మిత్రులు. మిత్రులైతే నష్టం ఏంటి, ఇబ్బంది లేదు. కానీ అక్కడే ఉంది లొల్లి అంత. లొల్లి అంటే తెలంగాణ భాషలో, నేను ఆంధ్రవాణి అయినా తెలంగాణ వచ్చాను, లొల్లి అనేది ఈ మధ్య వచ్చింది. అక్కడ కొంచెం వివాదము కలహము రావడానికి అవకాశం ఉంటుంది. ఏమిటంటే ఆ శుక్రరాహువుల కలయిక కారణంగా ఒక్కోసారి మీరు ఉన్న బలంగా అమితమైనటువంటి ఆనందం మీరు పెళ్ళిబుక్కుతుంటుంది. రకరకాలైనటువంటి ఐశ్వర్యం వస్తుంది, అది చేద్దామని ఇది చేద్దామని ఏదో కొత్త ఆలోచన రావచ్చు. అక్కడికి పోదామని, గోవా పోదామనో, అక్కడికి పోదామనో, లేకపోతే ఇంక సింగపూర్ పోదామనో, ఏదో వీసాలు ఉంటే సింగపూర్ అట్లా వెళ్ళేసి వచ్చేసి కొంచెం అట్లా ఆహ్లాదంగా తిరిగి వద్దామని ఆలోచన ఉంటాయి. ఈ ఆహ్లాదంగా అనేటువంటి మాట ఇక్కడ నేను ఒక్కి వక్కానిస్తున్నాను. ఒక్కోసారి మానసిక తృప్తి కోసంగా, శారీరక తృప్తి కోసంగా చేసేటువంటి కొన్ని చిన్నపాటి చిరిపలను కావచ్చు ఏవైనా వాటి ప్రభావము 110 రోజుల్లో ముందు 10 రోజుల్లో ప్రమాణంగా ఉంటుంది. అరే బాగుంది, 11 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60, ఇంకా 60 నుంచి దాంట్లో ఉన్న మైనస్ పాయింట్స్ బయటపడుతుంటాయి. పడి మైనస్ పాయింట్స్లో ఆఖరికి తలకాయ పట్టుకుంటారు. ఎందుకు వెళ్ళండి బాబు, అనవసరంగా కొంతమంది స్నేహితులు మిమ్మల్ని ముగ్గులోకి దింపవచ్చు. ఆ ముగ్గులోకి దింపి దాన్ని చల్లగా వ్యసనాలకి బానిసయ్యే విధంగా కూడా చేయవచ్చు. ఈ శుక్రరాహుడు కలిశారంటే ఎక్కడో ఒక చోట బానిసైపోతారు. ఏ బానిస కావచ్చు, అది ఏదైనా కావచ్చు. అవతల వ్యక్తి యొక్క ఒడిలోకి వెళ్ళిపోతారు. అంటే ఆ వ్యక్తి యొక్క మాయ మాటలకి మీరు లోబడిపోతారు. కొంతమంది చల్లగా మాటలు చెప్పి చల్లగా తమ ఒక్క తిప్పుకుంటారు. నీకెందుకు, నీకు అది బ్రహ్మాండంగా ట్రాన్స్ఫర్ చేస్తారు, అది చేస్తే ఇది చేస్తారు. మననే
కలెక్టర్ గారు నాకు ముఖ్య మిత్రుడు. కలెక్టర్ నీకు తెలుసో లేదో, గోదావరి జిల్లా కలెక్టర్ నాకు మిత్రుడు. ఇటీవల ఆయన అక్కడ పనిచేస్తుంటాడు ఖమ్మంలో. మేము ఆయన సరదాగా ఉండేవాళ్ళే. ఆయన ఫోన్లో మాట్లాడతారు. ఎవరితో మాట్లాడతారు, ఆయన కలెక్టర్ గారు కాదు. మీకేం చేస్తారు? ఆహా, అయితే నాకు కూడా కొంచెం ఏదైనా పని చేసి అంటే వాడు చల్లగా మన ఇద్దరు వెళ్దాము, వెళ్ళేసి వారికి సంబంధించిన వ్యక్తి ఒకరు ఉన్నారు, డైరెక్ట్ ఆయన దగ్గర మనం పెట్టబోతాం. విశాఖపట్నం పోతాం, ఫ్లైట్లో పోతాడు. అక్కడ ఎవడో గోన గన్నాయ్ గారు ఉంటాడు, ఆ గన్నాయ్ గారితో మాట్లాడతారు, కాగితాలు అందిస్తారు. ఆయన అంతా చెప్పి చేస్తా అంటే కొద్దిగా ఖర్చు అవుతుంది అంటాడు. ఆ ఖర్చుదే ఉండి ఆయన పెట్టుకుంటాడు, దాన్నే ఉంది అంటాడు. అంతే. అది 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు అయిపోతుంది. అబ్బాయికి ఉద్యోగం, అమ్మాయికి ఉద్యోగం, ఏవేవో. లాస్ట్లో ఏంటంటే అరే ఆ కలెక్టర్ గారికి డబ్బులు ఇవ్వలేదట, వీడు వెళ్ళిపోయినాడు, వీడు ఎక్కడ అరెస్ట్ అయినట్ట జలంధర్లో. అంతే, ఎవరికి చెప్పుకోలేదు. సో శుక్రరాహు కలయిక మీ ధనస్థానాన్ని, మీ కుటుంబ స్థానాన్ని, మీ నేత్రస్థానాన్ని కూడా ఇబ్బంది పెడుతుంది. సో టేక్ కేర్. నేత్రస్థానం ఎందుకంటే ఏదో పొరపాటు అట్లా కొట్టుకుంటూ ఈ పెన ఉంది, నేను తిప్పిన పేనపై గుచ్చుకుని ఏమవుతుంది, అది దెబ్బ తగులుతుంది. కనుక ఏదైనా 110 రోజులు మీ బంగారం మీద, డబ్బు మీద కాంక్ష ఉండేవాళ్ళు అంతర్గతంగా ఉంటారు, అదృశ్యంగా ఉంటారు. దృశ్యం అంటే కనపడేది, అదృశ్యం అంటే కనపడకుండా. వాళ్ళు ఏదో వేస్తుంటారు. సైబర్ నేరాలు ఎట్టుంటాయి, వాడు ఏమైనా కనపడతాడా, వాడు పెట్టేస్తాడు, అయిపోతారు. లక్షలు పోతుంటాయి. మొన్న ఒక వీడియో చూసా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. పర్ డే 2 crores దెబ్బతింటున్నాయట హైదరాబాద్ నగరంలో. డైలీ 2 కోట్ల రూపాయలు పోతున్నాయి హాంఫర్ట్ సైబర్ నేరాల వల్ల. కనుక ఏదైనా కొంత జాగ్రత్తగా ఉండాలి 110 రోజులు. కనుక దీనికి పరిహారం ఏంటి, ముందు మనం కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్లో ఉంటే తర్వాత పరిహారం అంతా నేను చెప్తాను, ఇబ్బంది పడద్దు. నెక్స్ట్ 4వ పాయింట్, మార్చి 2వ తేదీ నుంచి ఏప్రిల్ నెల 13వ తేదీ వరకు 43 రోజుల పాటు, మార్చి 2 నుంచి ఏప్రిల్ 13 దాకా 43 రోజులు. ఇది ఉద్యోగము, వ్యాపారము, ఆరోగ్యము, వాహనము, ఇల్లు, వాకిలి, తల్లి, ఇకపోతే ప్రమోషన్సు, డిమోషన్సు, ఒక డిపార్ట్మెంట్ ఈ సీటు కాదు ఇంకో సీటుకి వెళ్తే ఇవన్నీ కూడా ఈ 43 రోజుల్లో ఏమన్నా అనుకూలంగానే ఉంటాయి. కానీ మీరు అనుకూలంగా ఉండరు. మీరు కొన్ని వివరాలని రహస్యంగా ఉంచలేకపోతారు. హయ్యర్ ఆఫీసర్తో మాట్లాడి వచ్చారా లేదో ఆ పక్కన అడుగుతారు, ఏం మాట్లాడు, ఎవరికి చెప్పకు ఇది విషయం చెప్పేస్తారు. ఎవరికి చెప్పకు అని అతను చెప్తే ఇతను మాట్లాడిపోగానే కూడా వాట్సాప్లో పెట్టేస్తాడు, అయిపోతుంది. కనుక మీరు రహస్య సమాచారాన్ని కాపాడలేకపోయిన కారణంగా ఒక్కోసారి మీకు మంచి జరగాల్సిన కూడా చెడు జరిగేటువంటి అవకాశాలు వచ్చి ఆ అధికారి దృష్టికి వెళ్ళిపోతుంది. ఏమయ్యా నేను ఏదో చేస్తానంటే నువ్వు దాన్ని చెప్పేసి నేను డబ్బు తింటానని చెప్పావని ఇంకా ఆయన లేని పనులు అడుగుతాడు. అప్పుడు మనం చాలా ఫూల్ అయిపోతాం. కనుక ఆయనతో మీరేం మాట్లాడారు, మీతో ఆయన ఏం మాట్లాడారు. ఇన్ కేస్ ఎవరిని అడిగాను అనుకో, సార్ ఏం మాట్లాడారంటే నేను పోయినసారి సెలవు అడిగాను, ఆ సెలవు ఇప్పుడల్లా కుదరదు, చాలా నిర్మహమాటని చెప్పాడు. సెలవు జాంతని, ఎక్కడికి పోతావు సెలవుకి నువ్వు కూర్చో అన్నాడు. చివాట్ పట్టి చెప్పుకుంటే ఒకవేళ అది కనుక ప్రజానిస్తే పోనీ ఇబ్బంది లేదు. కనుక కొన్నిసార్లు అతి జాగ్రత్తగా ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారాల్లో, కాంట్రాక్ట్లో జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా 5వ పాయింట్, ఇది అసలైన పాయింట్. మార్చి నెల 30వ తేదీ విశ్వాస ఉగాది వస్తున్నది. ఆ ఉగాదికి ముందు రోజు మార్చి 29వ తేదీ ఆ రోజున ఒక పాక్షిక సూర్యగ్రహణం ఖగోళంలో జరుగుతుంది. సూర్యగ్రహణం మీన రాశిలో, అది రాహుగ్రస్తంగా జరుగుతుంది సూర్యుడికి. అది మనకు కనపడదు భారతదేశంలో. సరే ఎన్నో గ్రహణాలు వస్తున్నాయి, దాంతోపాటు ఇది కూడా. ఆ గ్రహణం జరిగేటువంటి సమయంలో ఆ రాశిలో మీన రాశి అంటే మీకు 2వ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం, నేత్రస్థానం, అక్కడ జరిగేటువంటి గ్రహణ సమయంలో 5 గ్రహాలు కూటమిగా కూర్చోన్నాయి. అంతా 5 కుర్చీలు వేసుకొని కూర్చోన్నారు. ఆ కుర్చీలు వేసుకొని కూర్చున్నటువంటి రోజున భారత కాలమానం ప్రకారం ఆ రోజు రాత్రి 9:44 ఇంకో కుర్చీ వేస్తారు. అది ఎవరికంటే కర్మప్రభు అయినటువంటి శనిగ్రహం అక్కడికి వచ్చేస్తుంది. ఆ శనిగ్రహంగానే వీళ్ళంతా నిలబడతారు. కానీ ఒక్కడు మాత్రం నిలబడ్డాడు, ఆడే రాహు. కనుక 2029 మార్చి 29వ తేదీ రాత్రి 9:44 నుంచి మే 18వ తేదీ దాకా శనిరాహు లేక ఎదురెదురుగా రాహు అట్నుంచి ఎదురు వస్తుంటాడు, శని ఎదురుపోతుంటాడు. దీన్ని శ్రాపిత దోషము అంటారు.
కానీ చాలామంది తెలియదు సపిత దోషము కాదు, శ్రాపిత దోషము. ఆ దోష ప్రభావం 50 రోజులు మే 18 దాకా ఉంటుంది. కనుక ఇది కొంచెం వాతావరణం మీద, దేశకాల వాన పరిస్థితుల మీద, వాటి మీద వీటి మీద ఉంటుంది. కానీ మనం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఒక్కొక్క రాశి ఒక్కొక్క దాంట్లో. కనుక దీనికి సంబంధించిన పరిహారం ఇంకా టైం ఉంది కనుక ఆ టైం చేద్దాం. పైగా పితృదోషాల కార్యక్రమం అందుకోసంగానే, ఆ గ్రహస్థితి కోసంగానే కొంచెం స్పెషల్గా పరిహార క్రియ చేయాలనే ఉద్దేశంలోనే ఈ పితృదోషాన్ని కొంత ఆలస్యం చేసుకుంటూ రావటం జరుగుతున్నది. ఇది 43 అయిపోయింది కొంచెం. అయితే ఆ సమయంలో ఏమిటంటే, ఆ సమయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారితో మాట్లాడే విషయంలో చాలా వరకు వినయం ప్రదర్శించాలి. బట్ వినయం ప్రదర్శించామన్నా కదని అతి వినయం చేయొద్దు. మళ్ళీ అతి వినయం చేశారనుకో, అతి వినయం ధూర్త లక్షణము అంటారు అవతల వాళ్ళు. కనుక వినయంతో మాట్లాడండి, మరీ అతి వినయం మాత్రం వద్దు. ఆ విధంగా ఈ 50 రోజుల పాటు గడపాలి. డబ్బు విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా విచ్చలవిడిగా షేర్ మార్కెట్ మీద, దాని మీద, దీని మీద, జూదాల మీద పెట్టద్దు. ఇక నెక్స్ట్ 6వ పాయింట్. ఈ 6వ పాయింట్లో 3 బిట్లు ఉన్నాయి. ఏమేమి బిట్లు అంటే, మొదటి బిట్టు మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు. సెకండ్ బిట్టు జూలై 18 నుంచి ఆగస్టు 25 వరకు. థర్డ్ బిట్టు నవంబర్ 10 నుంచి నవంబర్ 29 వరకు. మళ్ళా రిపీట్ చేస్తాను డేట్స్, అంటే ఆ టైంకి మళ్ళా చెప్తాను కొన్ని. మార్చి 10 నుంచి ఏప్రిల్ 24, జూలై 18 నుంచి ఆగస్టు 25, నవంబర్ 10 నుంచి నవంబర్ 29. ఈ మొత్తం కనుక కలిపితే 69 రోజులు ఉంటాయి. ఈ 69 రోజులు ఏం చేయాలి అంటే, ఏమి చేయనక్కర్లా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలా? మీ అమ్మాయికి లేక అబ్బాయికి పెళ్లి చేయాలన్నా, వాళ్ళు ఉద్యోగం ఉందా, లేక వ్యాపారం చేస్తున్నారా, లేకపోతే పెళ్లి చేస్తే దంపతులు ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నాయా, వారికి సంతానం కోసం అటు ఇటు ఏమైనా తిరుగుతున్నారా, లేకపోతే మీ పిల్లలకి ఏమైనా విద్యాస్థానం ఎట్లా ఉంది, లేకపోతే వాళ్ళు ఎగ్జామినేషన్ రాస్తున్నారా, వాళ్ళు ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారా, లేకపోతే వారికి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వారికి వివాహం ఏమైనా చేయవలసి ఉందా, దీని మీద మీరు కొద్దిగా తీవ్రంగా ఆలోచన చేయాలి. ఏముందిలే, ఒక మ్యారేజ్ బ్యూరో చేస్తే వాడు చూసుకుంటే వచ్చేస్తుంది. ఆ పాయింట్ పట్టిక ఉంటుంది, ఆ పాయింట్ పట్టిక చూస్తే ఆ ప్రకారం చేస్తారు. ఇది వద్దు. వీరంతవరకు శ్రద్ధ చాలా ఎక్కువగా చూపాలి. ఆ టైంలో ఉద్యోగ విషయం, ఆరోగ్య విషయం బ్రహ్మాండంగా ఉంటుంది, వ్యాపారం అన్నీ బాగుంటాయి. బట్ సంతాన విషయాల్లోనే కొన్ని లోపాలు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ లోపాలని కప్పిపుచ్చుకోవడానికి అంత తేలిక అయ్యే కాదు. కనుక ఈ 69లో కూడా మీరు ఎక్కువ జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. ఎక్కడ సంతాన విషయాల్లో తీసుకుంటూ ఉండాలి. ఇది ఏమాత్రం కొంచెం మీరు కనుక దాన్ని కేర్లెస్గా పెడితే సమస్య పెరగవచ్చు. ఇప్పుడు అబ్బాయికి వివాహం చేయాలా, నాకు వద్దు నాన్నగారు, తర్వాత చేసుకుంటాను, ఎవరా ఇప్పుడు 32 వచ్చాయిరా బాబు అంటే, నాకు వద్దులేంటి, వాడికి ఎక్కడో వేరే అమ్మాయిని ప్రేమించి ఉంటాడు. కనుక అక్కడ ఏమిటి, వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం లోతుగా పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 7వ పాయింట్ ఏంటంటే, ఇది ఇక్కడి నుంచి కొంచెం మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. ఇది కేతువుతో కూడినటువంటిది. 51 రోజులు కుజకేతువుల సంఘర్షణ. ఎప్పటి నుంచి ఎప్పటిదాకంటే జూన్ 7వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు కుజుడు కేతువు కరెక్ట్గా మీకు 7వ స్థానంలో, భార్యాస్థానంలో, దాంపత్య స్థానంలో, భాగస్వామ్య స్థానంలో ఈ కుజుడు కేతువు 51 రోజులు, జూన్ 7th జూలై 28th. దీని కారణంగా ఎలా ఉంటుంది ఏమిటి అని అంటే, ఒక్కోసారి మీ నిర్ణయాలు అనేటువంటివి కొంచెం వ్యతిరేకంగా ఉండొచ్చు. అలాగే భార్యాభర్తగా ఉండేటువంటి వారు కూడా కొన్ని పొరపాట్లు చేసేటువంటి అవకాశాలు వస్తాయి. అది ఏం పొరపాట్లు అని మీరు అనుకోవచ్చు. ఏం లే, ఒక విషయంలో శ్రీవారు ఒక నిర్ణయానికి వస్తారు, శ్రీమతి కూడా ఒక నిర్ణయానికి వస్తుంది. శ్రీవారు ఒక నిర్ణయానికి వచ్చినంత ఆ నిర్ణయం ప్రకారం పోవాలిగా. ఈ లోపల ఆమెకు కానీ ఈయనకి కానీ సరికొత్త ఆలోచన మధ్యలో పుట్టకొస్తుంది. ఈ ఆలోచన పుట్టకరాగానే, ఏముంది నేను చెప్తే నా భార్య ఓకే అంటుంది, ఏముంది మా ఆయన ఓకే అంటని చెప్పి దాన్ని ఏదో కొంచెం మార్చేటప్పటికి అది ఏకుమేకై కూర్చుంటుంది. అందువల్ల భార్యాభర్తల మధ్య కొంత విభేదాలు చూపే అవకాశం ఉంది. అలాగే నాట్ ఓన్లీ దంపతులు, వ్యాపార భాగస్వాములు, ప్రేమికులు. అయితే ఈ కుజకేతుల సంఘర్షణని పిశాచ యోగము అంటారు. భయపడొద్దు. పిశాచ యోగం అంటే ఇది భూత ప్రేత పిశాచాలు కాదు. పిశాచ యోగం అంటే ఒక అదృశ్యమైన అవయోగము. అదృశ్యం అంటే, దృశ్యం అంటే కంటికి కనబడేది, అదృశ్యం అంటే కంటికి కనబడినటువంటిది. కంటికి కనబడినంటే అవయోగము, పనికిమాల యోగము. కనుక జూన్ 7 నుంచి జూలై 28 వరకు వీలైనంత వరకు కూడా దంపతులుగా ఉన్నవారు కొంత ఒక ముఖ్య కార్యక్రమాల మీద కానీ దేని మీదైనా ఒకే నిర్ణయం మీద ఏకాభిప్రాయంతో ఉండాలి తప్ప ఇరువురు
రైలు పట్టాలాగా ఉంటే కష్టం. ఇరువురు కూడా సింగిల్ లైన్ మీదనే వెళ్తుండాలి. ఆ విధంగా వెళ్తే బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటాయి. కనుక ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎవరి ఘర్షణ? కుజకేతు ఘర్షణ. నెక్స్ట్ ఇంక 2 ఘర్షణలు ఉన్నాయి, అవి కూడా చెప్తా. నెక్స్ట్ తర్వాత 8వ పాయింట్, జూలై నెల 13వ తేదీ నుంచి నవంబర్ నెల 28వ తేదీ వరకు. అమ్మయ్య, ఇది పెద్ద డ్రాబ్యాక్ లాంటిది. ఇదేమిటంటే చాలా జాగ్రత్తగా వినండి. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉన్నటువంటి 8వ పాయింట్లో ఏం జరగబోతుంటే, మీకు ధన కుటుంబ స్థానంలో మీ రాశికి అధిపతి అయినటువంటి శని ఆయన వక్రంలో ప్రవేశిస్తాడు. వక్రం అంటే ఏం చేస్తాడు? ప్రతి సంవత్సరం వక్రం ఉంటుంది. 120, 125, 130 రోజులు ఉంటాయి. ఈసారి 138 రోజులు ఈ 2025లో ఉంటున్నాడు. కనుక ఈ సమయంలో ఏం చేస్తాడంటే, మన హిస్టరీ అంతా ఆయన దగ్గర ఉంటుంది. ఈ ప్రజెంట్ హిస్టరీ కాదు. మీరు ఇప్పుడు రాశి ఫలితాలు వింటున్నారు అనుకో, ఈ హిస్టరీ కాదు. పోయిన సంవత్సరం అంతకుముందు ఏమిటి, అంతకుముందు మొత్తం ఆయన డేటా అంతా కదా కంప్యూటర్లో ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు. ఆయన 1 by 1 చిట్టా తీస్తాడు. వీడు నేరాలు చేశాడా, ఘోరాలు చేశాడా, లేకపోతే ఎవరికైనా సహాయ సహకారం అందించాడా, మంచి చేశాడా, పుణ్యాలు చేశాడా, పాపాలు చేశాడా, లేక చాలా కర్కోటకమైనటువంటి వాడా, ఇవన్నీ చేసేసి మంచి పుణ్యాలు చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చేసి, మెడల్స్ ఇచ్చి, గోల్డ్ మెడల్ ఇచ్చేసి ఆ విధంగా చేస్తాడు. ఇది కర్మప్రభు అయినటువంటి శని డ్యూటీ. ప్రతి సంవత్సరం వక్రం వచ్చిందంటే ఆయన డ్యూటీలో కూర్చుంటాడు. చిత్రగుప్త చిట్టా తీస్తాడు. అంతా తీసేసి హాయిగా ప్రతిరోజు ఉదయాన్నే వస్తాడు, కాఫీ తాగుతాడు, కూర్చుంటాడు, ఇడ్లీ తింటాడు, రాస్తాడు, అంతే. అందుకోసం ఇప్పటి నుంచే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ రాశికి అధిపతి, పైగా మీకు ఏలినాటి శని కూడా జరుగుతుందండి. ఏలినాటి శని ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? 3rd పార్ట్ ఏలినాటి శని 3వ భాగం 2025 మార్చి 29వ తేదీ రాత్రి 9:44 ప్రారంభమైంది. ఇది 2028 ఫిబ్రవరి 21 దాకా ఉంటుంది. 2028 దాకా. ఇది 3వ భాగం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డబ్బులు గిబ్బులు దశకంతో కూడినటువంటిది. కనుక ఈ టైంలో ఆయన ఏదైనా రిమార్క్ రాశాడు అనుకో, చాలా కష్టం కదా. కనుక ఇప్పుడు ఎవరన్నా కేసు జరుగుతుంది, కేసు జరగనే వాళ్ళు వస్తారు, ఐడి వాళ్ళు, ఆ వాళ్ళు, వీళ్ళు వస్తారు, నేరుగా తీసుకుపోయి జడ్జి గారు నిలబెడతారు. ఆ జడ్జి గారు రిమాండ్ అంటారు, అది అంటారు, ఇది అంటారు. చూసారా? అలాగే ఇక్కడ రిమాండ్లు ఏమి ఉండవు. ఆ శని ప్రభు, కర్మ ప్రభు, ఆయన కొన్ని శిక్షలు వేస్తాడు. ఆ శిక్షల వలన ఒక్కోసారి మనకు ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి, డబ్బుకి, ఇలాంటి వాటికి కొన్ని బ్రేక్స్ పడి ఉంటుంది. అమ్మడే శిక్ష వేడే ఆయన. ఇట్ టేక్స్ సమ్ మోర్ టైం. కనుక మీరు వైశాఖ అమావాస్యన శనేశ్వర జయంతి వస్తుంది. నేను ఆ టైం మీకు గుర్తు చేస్తా, కొన్ని పరిహారాలు చెప్తా. నేను చెప్పేటువంటి పరిహారాలు తూచా తప్పకుండా పాటిస్తుంటే శని ఆ ఫైల్ దగ్గర రాగానే ఆయనకు ఫోన్ కాల్ వచ్చేది వస్తుంది. ఆ ఫోన్ కాల్ మాట్లాడుతుంటాడు, ఈ ఫైల్ మిస్ అయిపోతుంది, వెళ్ళిపోతాడు. వెరీ సింపుల్, అంతే. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటాయి. ఒక్కొక్కరి మీద 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కేసులు జరుగుతుంటాయి, జీవితకాలం జరుగుతుంటాయి. శిక్ష అంతే. ఆ టైంకి ఫైల్ అక్కడికి వచ్చేస్తుంది. ఆయన ఫోన్ కాల్ అదేదో వస్తుంది. ఎవరు శ్రీమతి నుంచో, కొడుకు నుంచో, ఒక కొడుకే ఫోన్ చేస్తాడు, నాన్న నాకు గుండె పట్టుకున్నాడు, అరే అవునా పెట్టేస్తాడు, వెళ్ళిపోతాడు, అంతే. ఫైల్ తర్వాత చూద్దాం కానీ తర్వాత వెళ్తాడు, అంతే. కనుక అలాంటి భావన శనికి తీసుకురావాలంటే మనం సూటబుల్ పరిహారాన్ని మనం చేయాలి. కనుక అది నేను చెప్తాను, తప్పకుండా చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఈ 130 శని వక్రం అయిపోయిన తర్వాత మళ్ళా కేతు సంఘర్షణ వచ్చింది. అది 9వ పాయింట్. అది ఎన్ని రోజులు మొదటి సంఘర్షణ 51 రోజులు. ఇప్పుడు చెప్పబోయే 9వ పాయింట్ సంఘర్షణ 31 రోజులు. ఎప్పటి నుంచి ఎప్పటి దాకా అంటే 17 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ దాకా. ఎవరితో సంఘర్షణ అంటే రవికేతు. ఈ రవికేతుల సంఘర్షణ కారణంగా రవికేతు, మొదటిది కుజకేతు, ఇప్పుడు రవికేతు. దీని కారణంగా కూడా వ్యాపార భాగస్వామి కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆల్ యాంగిల్స్లో మీరు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుండాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉండాలి. దంపతులుగా ఉండేటువంటి వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధన విషయంలో ఎక్కడన్నా పొరపచ్చాలు రాకుండా చూసుకోవాలి. అలాగే ఈ 31 రోజుల్లో నిశ్చితార్థాలు చేసుకునేవారు కొంచెం ఆలోచన చేయండి. ఎవరన్నా మాట ఇచ్చేటప్పుడు కూడా కొంచెం ఆలోచన చేయండి. మీ అబ్బాయికి మా అబ్బాయిని ఇస్తున్నాం అనగానే సరిపోదు. అసలు ఏంటి అవతల వ్యక్తి ఏమిటి, యువతల వ్యక్తి ఏంటి, వీళ్ళ పుట్టుపూర్వతలు ఏంటి, ఆయన అబ్బాయికి ఏమైనా సెకండ్ మ్యారేజ్ లాంటిది ఏమైనా అయిందా, లేకపోతే అక్కడ ఏదైనా పెళ్లి చేసుకోవడం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం ఏమిటి, వీటిని మనం చూస్తుంటాం. కనుక ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూస్తే 31 రోజులు చాలా జాగ్రత్తగా టేక్ అట్మోస్ట్ కేర్. ఆ తర్వాతనే నిశ్చితార్థానికి ఫిక్స్ చేసుకోవాలి. ఇది రవి కేతు సంఘర్షణ ఖచ్చితంగా మీకు 7వ స్థానంలో జరుగుతుంది. కనుక ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు. నెక్స్ట్ ఇంకా 10వ పాయింట్, ఇది కూడా సంఘర్షణే. ఇది ఇంకా సంఘటన, ఇది కూడా
7వ స్థానంలో ఇదేం సంఘర్షణ అంటే శుక్రకేతు సంఘర్షణ. ఇది 15 సెప్టెంబర్ నుంచి 9 అక్టోబర్ దాకా 24 రోజుల పాటు ఈ సంఘర్షణ జరుగుతుంది. ఈ సంఘర్షణ సమయంలో కూడా జాగ్రత్తలు ఉంటూ తప్పకుండా తీసుకోవాలి. అంటే ఒకవైపు ఏమో 51 రోజులు కుజకేతు సంఘర్షణ, ఆ తర్వాత రవికేతు సంఘర్షణ, ఆ తర్వాత శుక్రకేతు సంఘర్షణ. కానీ ఈ టైంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక విధంగా చెప్పాలంటే ఈ శనికేతు, కుజకేతు అలాగే రవికేతు సంఘర్షణ సమయంలో వివాహాలకి కొంచెం దూరంగా ఉంటే మరింత మంచిది అని నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే 11వ పాయింట్ ఇదేంటంటే మే నెలలో ఒక 8 రాసులలో 9 గ్రహాలు ఒక మాలికగా వరుసగా గడెంబడి అన్నీ 9 ఉంటాయి, వరుసగా ఉంటాయి అన్నమాట, దండలాగా. మాలికా యోగము, గ్రహమాలికా యోగం. అలాగే జూన్ నెలలో 7 రాసుల్లో కూడా ఈ 9 గ్రహాల గ్రహమాలికా యోగం ఉంటుంది. అలాగే జూలైలో కూడా 7 రాసుల్లోనే 9 గ్రహమాలికా యోగం. అంటే మే, జూన్, జూలైలో ప్రతి నెల కూడా ఈ గ్రహమాలికా యోగాలు ఉన్నాయి. ఇంత గ్రహమాలికా యోగంలో అన్ని రాసులు ఒకటే ఫలితం చెప్పి ఏమిటి అంటే కొంచెం మీకు మీ ఆనందం వల్ల కూడా మర్చిపోతారు కొన్ని విషయాలు, కొంచెం బాధ వల్ల కూడా కొన్ని విషయాలు మర్చిపోతారు. ఎవరన్నా ఏదైనా విషయం చెప్పి ఈ నెంబర్ ఫోన్ చేస్తే నేను చెప్పానంటే అది ఎక్కడ పెట్టుకుంటారో మిస్ అయిపోతుంది, లేకపోతే ఫోన్లో ఫీడ్ చేసుకుంటారో ఆ సేవ్ బటన్ ఒక్కటే మర్చిపోతారు, ఆ తర్వాత అవతల వ్యక్తి వెళ్ళిపోతాడు. అందుచేత మే, జూన్, జూలై అనేటువంటి 3 నెలలకి ప్రత్యేక డైరీలాగా 90 డేస్కి సపరేట్ డైరీ. ఇదే అల్జీమర్స్ వ్యాధి లాంటిది కాదు. కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలని మెన్షన్ చేసుకోవాలి. అది చేసుకుంటే అసలు ఈ డైరీ పోతే తీసుకుపోయి బీరువాలు పెట్టండి అంతే. ఎక్కడ చదబురుగులు పెట్టే చోట పెట్టకుండా బీరువాలు భద్రంగా పెట్టండి. ఆ 3 నెలల్లో అవసరం ఉంటుంది. తర్వాత 4 5 నెలలు కూడా ఏదైనా ఫోన్ నెంబర్ కావాలా, లేకపోతే ఎవరికి ఎంత ఇచ్చాము, కొంతమందికి డబ్బులు ఇస్తారు మర్చిపోతే ఎంత ఇచ్చారో కూడా తెలియదు, తీసుకుంటే లెక్క పెట్టుకుంటారు. కనుక ఇలాంటివి ఆ సమయానికి లెక్కించుకొని తీసుకోవటం అనేది అది సరైన పద్ధతి. అయిందా? నెక్స్ట్ 12వ పాయింట్ ఇదే అసలైనటువంటి పరిహార పాయింట్ ఏమిటంటే జనవరి నెల 3వ తేదీ శుక్రుడు చంద్రుడు కలయికను చూడండి. దానికి నైవేద్యాలు ఏమి అక్కర్లేదు. ఫిబ్రవరి 1వ తేదీ కూడా శుక్రుడు చంద్రుడు కలయిక జరుగుతుంది, దానికి నైవేద్యాలు ఎక్కర్లా. బట్ జనవరి 25వ తేదీన నానబెట్టిన శనగల్ని చేతిలో పెట్టుకుని ఆ 9 గ్రహాలు పగలు లేకపోయినా రాత్రి పుట్టి ఉంటాయి గ్రహాలు, చంద్రుడికి అటు ఇటు రాహుకేతువులు వరుసగా బుధుడు, గురువు, శుక్రుడు, కుజుడు, శని 5 గ్రహాలు కవాతు జరిపినట్టుగా పశ్చిమ దిశలో కనపడతాడు సూర్యుడు అస్తమించిన దగ్గర నుంచి. చక్కగా ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అందిస్తాను. దానికి థంబ్నెయిల్ ఏముంటుందంటే 2025 ఏరియల్ వ్యూ అని ఉంటుంది. ఆ ఏరియల్ వ్యూ అనే దాన్ని చక్కగా చూడండి. ఈ లోపల మళ్ళీ నేను రిమైండ్ చేస్తుంటాను. తర్వాత జనవరి 5వ తేదీ వేపాకు స్నానం అని చెప్పాను గతంలో, అది మర్చిపోయాము. ఆ వేపాకు స్నానం కూడా చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మీరేమీ దిగులు చెందకండి, ధైర్యంగా ఉండండి. నేను మంచి పరిహారాలు చెప్తా, ఆ పరిహారాలని పాటిస్తూ ధైర్యంగా ఉండండి. చక్క ముందుకు పోవడానికి అవకాశాలు వస్తాయి. ఎన్ని వ్యతిరేక గ్రస్తులు వచ్చినా ఏమీ కావు. నా వయస్సు 65 సంవత్సరాలు. నేను బివి రామన్ గారి శిష్యుణ్ణి, అర్థమైందా? కనుక నేను ఎన్నో నేర్చుకున్నా, అవన్నీ 1 by 1 చెప్తాను. కనుక వాటిని పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.